అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో మనం ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ చేస్తున్నాము. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ వన్ ప్రాజెక్ట్ ఆన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అండ్ హౌ యూ కెన్ డిఫైన్ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో అవన్నీ కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాము అండ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ కమ్ అప్ విత్ ఏ రిక్వైర్మెంట్. ఓకే, సో అది ఏ రిక్వైర్మెంట్, ఓకే సారీ ఏ రిక్వైర్మెంట్ అన్నా కావచ్చు. ఓకే, సో ఐ హావ్ టోల్డ్ యూ లాడ్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో కానివ్వండి, ఏ క్లౌడ్లో అయినా కానివ్వండి, ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ఆర్కిటెక్ట్ లెవెల్. ఓకే, సో ఫస్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఓకే, సో దేర్ విల్ బీ సమ్ డిస్కషన్స్ లైక్ హౌ టు క్రియేట్ ఇట్ అనేది. ఓకే, సో మనం ఎట్లా క్రియేట్ చేస్తాము, ఎట్లా డిజైన్ చేస్తాము, తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫాలోడ్ మై వీడియోస్ ఏడబ్ల్యూఎస్లో, ఓకే, సో దిస్ ఈస్ ది ఫాలో అప్ ఫర్ దట్ వీడియోస్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే లైక్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఏడబ్ల్యూఎస్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఏ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ సీ ఆల్ ద ఏడబ్ల్యూఎస్ వీడియోస్. అండ్ నేను చెప్పినట్టు అగైన్ జనవరిలో దీస్ విల్ బి పబ్లిక్. ఓకే, సో అన్ని డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏమైతే చేస్తున్నామో అన్నీ కూడా నేను పబ్లిక్లో పెట్టేస్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ గో ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద మెంబర్షిప్స్. ఓకే, సో ఏ మెంబర్షిప్స్కైనా మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో యూ కెన్ గో అండ్ యూ కెన్ వాచ్ ఇఫ్ యూ హ్యావ్ ద మెంబర్షిప్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ది క్లౌడ్, జనరల్గా అయితే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద క్లౌడ్స్. ఓకే, సో ఇక్కడ నేను మల్టీ క్లౌడ్ సినారియో మాట్లాడట్లేదు. ఓకే, సో మల్టీ క్లౌడ్ సినారియో మాట్లాడితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఐ నీడ్ టు కంపేర్ ఆల్ ది క్లౌడ్స్. నేను అజ్యూర్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, మళ్ళీ ఐబిఎం క్లౌడ్ అనుకోండి, లేకపోతే ఒరాకిల్ క్లౌడ్, జీసీపీ, ఆలీబాబా. ఓకే, సో ఇవన్నిటిని నేను కంపేర్ చేసి ఐ కెనాట్ గో విత్ ది ప్రాసెస్ ప్రైజింగ్ అంతా చూసుకొని నేను ఏది బెస్ట్ అని నేను వెళ్ళట్లేదు. ఓకే, సో నా క్లయింట్ ఆల్రెడీ ఉన్నాడు, వన్ ఆఫ్ మై క్లయింట్. ఓకే, సో దే ఆర్ కమింగ్ టు మీ అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు బిల్డ్ అ వెబ్సైట్ పేజ్. ఓకే, సో వాళ్ళ ఒక వెబ్సైట్ పేజ్ని బిల్డ్ చేయమంటున్నారు. ఓకే, సో దే వాంటెడ్ టు బిల్డ్ అ వెబ్సైట్ పేజ్. ఓకే, సో దే వాంటెడ్ టు అంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక చిన్న ఈ వెబ్సైట్లోనే ఓకే, సో దే వాంట్ టు క్రియేట్ అనదర్ పేజ్. ఓకే, సో ఇంకో పేజ్ క్రియేట్ చేసి అందులో దే వాంట్ టు డూ సమ్ కాంపిటీషన్స్. ఓకే, సో కాంపిటీషన్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ దే వాంటెడ్ టు డూ సమ్ కాంటెస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దే వాంటెడ్ టు డూ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ సినారియో. ఓకే, సో వేర్ యూ కెన్ బిల్డ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ సినారియో వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోటల్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ హోటల్ ఆఫ్ ద రెస్టారెంట్. ఓకే, సో ఈ రెస్టారెంట్ వాళ్ళది ఆల్రెడీ వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఓకే, సో దెర్ ఆర్ మెనీ రెస్టారెంట్స్ ఇన్ అవర్ హైదరాబాద్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ది బావర్చి. ఓకే, సో బావర్చి అనుకుందాం. ఓకే, సో బావర్చి వాళ్ళు ఓకే, సో దే ఆల్రెడీ హ్యావ్ ది వెబ్సైట్. ఓకే, బట్ దే వాంట్ టు ఇన్వైట్ పీపుల్, అంటే ఎవరైతే ఈ రెస్టారెంట్కి ఇంకా మంచి ఫుడ్ చేయాలనుకుంటున్నారో. ఓకే, సో ఇఫ్ దే వాంట్ టు సీ దట్ ఏమైనా వెరైటీస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో స్పెషల్ వెరైటీస్ ఏం చేయొచ్చు బిర్యానీస్లో కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాట్ ఎవర్ ది కాంటెస్ట్ మైట్ బి. ఓకే, సో దానికోసం వాళ్ళొక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో దట్ యూజర్స్ కెన్ కమ్ డౌన్ టు దట్ పేజ్ అండ్ దే కెన్ యాక్సెస్ దట్ పేజ్. వాళ్ళు కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఆల్సో దే కెన్ అప్లోడ్ దేర్ రెసిపీస్. ఓకే, సో రెసిపీస్ వీడియోస్ కానివ్వండి ఏదైనా వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో నౌ ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు బిల్డ్. ఓకే, సో అసలు మీరు ఎట్లా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో వాట్ విల్ బీ ది రిక్వైర్మెంట్. ఫస్ట్ ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ ఏ ప్రాజెక్ట్, ఇట్లా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ వీ నీడ్ టు సీ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో దీనివల్ల వీళ్ళకేమి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ హోటల్ వాళ్ళకి, రెస్టారెంట్ వాళ్ళకి, బావర్చి వాళ్ళకి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది కూడా మనము లైక్ యూ నీడ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్. ఓకే, సో వై దే ఆర్ గోయింగ్ విత్ ది కాంటెస్ట్ అంటే డెఫినెట్గా మనం కాంటెస్ట్లు కానీ ఆఫర్లు కానీ ఎందుకు చూస్తాము ఏ కంపెనీలో అయినా కానీ టు బిల్డ్ ది కమ్యూనిటీ. ఓకే, సో వాళ్ళు ఏంటంటే లైక్ దే వాంటెడ్ టు ఇంక్రీజ్ దేర్ సబ్స్క్రైబర్ బేసో లేకపోతే కస్టమర్ బేసో ఇంక్రీజ్ చేసుకోవడానికి దే ఆర్ డూయింగ్ దిస్ కాంటెస్ట్. ఓకే, సో definitely they want something to be like they want to build something where people can come and get into their website and they feel like okay, so ఈ కాంటెస్ట్కి ఇంత మనీ ఇస్తున్నారు వీళ్ళు, ఎవరైతే ప్రైజింగ్లో ఎవరైతే బెస్ట్ ప్రైజ్ ఉంటుందో. ఓకే, సో ఎవరైతే బెస్ట్
రెసిపీ ఇస్తారో వాళ్ళకి ప్రైస్ ఉంటుంది అని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వెబ్సైట్లో పెడతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్ బేస్. ఎందుకు సబ్స్క్రైబర్ బేస్ ఏంటంటే మీకు ఖచ్చితంగా వీడికి ఎంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే లైక్ ఎంతమంది వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ లేకపోతే మనకి లైక్ హౌ మెనీ హిట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యువర్ వెబ్సైట్, మీకు ఏ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలి, లైక్ ఏ లెవెల్ ఆఫ్ సర్వర్స్ కావాలి, మీకు ఎంత జీబీ కావాలి, ఎంత డిస్క్ కావాలి, వాట్ మైట్ బి ది కనెక్షన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఓకే టు బిల్డ్ దిస్ సర్వర్, మీకు పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాలి వెబ్ పేజ్ అంటే ఏ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి, ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఎన్ని హిట్స్ వస్తాయి, హౌ మెనీ జియోస్ ది కాంటెస్ట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అదర్వైజ్ యూ కెనాట్ బిల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ బిల్డ్ ఇక్కడ. ఓకే, సో ఈ సినారియోస్ అన్నీ కూడా ఓకే, సో దీస్ ఆర్ వెరీ హై లెవెల్ సినారియోస్. ఓకే, సో ఎవరైతే మీ ప్రాజెక్ట్లో ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో ఓకే, సో లైక్ 15 years 12 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 12 to 15 years, ఆ 12 to 15 20 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు డిజైన్ చేసేది. ఓకే, సో ఆర్కిటెక్చరల్ థింకింగ్ అని దానికి ఒక ఇది ఉంటుంది, మీకు ఆర్కిటెక్ట్ సైకిల్ ఉంటుంది, టోగాఫ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఎవరైనా చేసి ఉంటే దానికి వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో ఫర్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే, సో మీరు ఆర్కిటెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎట్లా డిజైన్ చేస్తారు, వాట్ ఆల్ ద ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు థింక్ అనే దానికి పెద్ద అప్రోచ్ ఉంటుంది దానికి. ఓకే, సో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ హియర్. ఓకే, సో ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు టాక్ మోర్ ఆన్ ఏడబ్ల్యూఎస్ సెటప్. ఓకే, సో మనం ఏడబ్ల్యూఎస్లో ఎట్లా సెటప్ చేస్తాం అనే దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ విత్ ది విఎం బేస్డ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ద విఎం బేస్డ్ అప్రోచ్. మనకి చాలా అప్రోచెస్ ఉంటాయి. ఓకే, యూ హ్యావ్ కంటైనర్ బేస్డ్ అప్రోచ్. ఓకే, మీరు కంటైనర్స్లో పోయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ద సర్వర్లెస్ బేస్డ్ అప్రోచ్. ఓకే, సర్వర్లెస్ బేస్డ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ద విఎం బేస్డ్ అప్రోచ్. ఓకే, సో నేను ఇక్కడ విఎం బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నా బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏమేమి కావాలి. ఓకే, సో వాట్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు బిల్డ్ దిస్ సర్వర్. ఓకే, ఈ సర్వర్ లైక్ ఈ వెబ్ పేజ్. ఓకే, సో సింపుల్ వెబ్ పేజ్ అయినా కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏదైనా కానీ సింపుల్ వెబ్ పేజ్, కాకపోతే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్. ఓకే, డెఫినెట్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ డెఫినెట్లీ నీడ్ అ విపిసి. ఓకే, సో నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు విపిసి అంటున్నా అంటే నేను మీకు జియోస్ గురించి మాట్లాడినప్పుడు ఐ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ మీ క్లయింట్ లోకల్ కాబట్టి లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ లోకల్ క్లయింట్ లైక్ బావర్చి అంటే మనం ఇండియన్ క్లయింట్ కాబట్టి మన లోకల్ క్లయింట్ కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ అవర్ లోకల్ ఏమంటారు రీజియన్. ఓకే, లేదు ఇప్పుడు ఇది గ్లోబల్ క్లయింట్ అనుకోండి, గ్లోబల్లో ఏదన్నా రెస్టారెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కాంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు యూఎస్లో పెడతారు కాంటెస్ట్, ఇండియాలో పెడతారు, యూకేలో పెడతారు. ఓకే, సో టోటలీ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే నెట్వర్క్ విపిసి వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ సబ్నెట్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ద మల్టిపుల్ సబ్నెట్స్ యూ యూజ్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో హై అవైలబిలిటీ ఎట్లా ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ యూ డిజైన్ ఇట్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ మనం యూజ్ చేస్తాము అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఏసీఎల్స్ మనం యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి 3 టాపిక్స్ నేను ఆల్రెడీ కవర్ చేసిన, ఇఫ్ యూ హ్యావ్ నాట్ నో వెళ్ళి చూడండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి S3. ఓకే, మనం S3 గురించి మాట్లాడలేదు. ఓకే, సో నెక్స్ట్ సెషన్ S3 గురించే ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు కవర్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో it is just dragging out. Okay, so if I can complete, I'll complete it in 1-2 hours, otherwise I'll include that in the project. Okay, సో ఇక్కడ ఏంటంటే లైక్ జనరల్గా మనం S3 దేనికోసం వాడతాం, దిస్ ఇస్ ద స్టోరేజ్. అంటే మీరు ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే మనము ఫైల్స్ కానివ్వండి, ఫోల్డర్స్ కానివ్వండి స్టోర్ చేయాలనుకుంటే మనం S3 వాడతాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హోస్టింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. మనకి ఏవైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయో వెబ్ పేజ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, లైక్ మనకి CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది, ఆర్ you will have HTMLs. Okay, so itla manaki ఏ ఫైల్స్ ఉన్నా కానీ we'll host that in the S3 buckets. Okay, S3 storage లో చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి we need to have our EC2. ఓకే, సో మనం VM బేస్డ్ అని చెప్పినా కాబట్టి డెఫినెట్లీ we need to go for EC2. నేను EC2 గురించి 3-4 hours ఏమో మాట్లాడినా, సో అంటే అన్ని ప్రాక్టికల్స్ చేసినా వెళ్ళి చూడండి డెఫినెట్గా. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనము ఏం చేయాలి, డెఫినెట్లీ we need to have our వెబ్ సర్వర్స్, రైట్, మన వెబ్ సర్వర్స్ ఉండాలి ఇక్కడ. ఓకే, అక్రాస్ ది
అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో అక్రాస్ అవైలబిలిటీ జోన్స్ మనకి వెబ్ సర్వర్స్ ఉండాలి అండ్ ఐఎమ్ హోస్టింగ్ ఇట్ ఆన్ మై లైనెక్స్. ఓకే, సో డెఫినెట్లీ మీకు రియల్ టైంలో లైనెక్స్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఓన్లీ విత్ ది లైనెక్స్ బాక్సెస్. ఓకే, and also I'll use Amazon machine images and also how we can do the bootstrapping. Okay, so bootstrapping ఎట్లా యూజ్ చేస్తాం అండ్ మెషిన్ ఇమేజెస్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూసాం. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ చెప్పిన దిస్ వెబ్ పేజ్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ది పబ్లిక్. ఓకే, సో డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ హై అవైలబిలిటీ అండ్ టు ఎక్స్పోజ్ టు ది పబ్లిక్. అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, సో నేను ఇందాక చెప్పిన లైక్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ మీరు కాంటెస్ట్ అన్నారంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఓకే, సో లాట్ ఆఫ్ రెసిపీస్ మైట్ కమ్. ఓకే, సో దానికోసం అని డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఓకే, సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లేకుండా వీ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్, ఎందుకంటే స్కేలబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ కెన్ మేనేజ్ యువర్ కాస్ట్ వెరీ ఈజీలీ. ఓకే, సో సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ సర్వర్స్, దెన్ అగైన్ ఇట్ విల్ destroy whatever the servers it has created. Okay, so next very very important thing వచ్చేసి databases. Actually I don't wanted to talk about databases in the AWS course, but ఇక్కడ నేను ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నా కాబట్టి డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ డేటాబేస్. ఓకే, సో డెఫినెట్లీ నేను MySQLని హోస్ట్ చేస్తా. ఓకే, సో MySQLని ఇన్స్టాల్ చేస్తా డేటాబేసెస్లో అండ్ ఆల్సో ఐ విల్ యూజ్ RDS ఫర్ దట్. ఓకే, సో మల్టీ ఏజీ RDS ఎట్లా డిజైన్ చేయాలనేది కూడా నేను మీకు ఈ ప్రాజెక్ట్లో చూపిస్తాం. ఓకే, so these are all the things I'm going to use to do this project. Okay, so and you guys can do this project, you can convert this into DevOps also. Okay, so మీరు DevOpsలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారు అనేది I will see later. Okay, so how we can do that అనేది మనం తర్వాత చూద్దాం. బట్ దిస్ ఈజ్ వాట్ ది ఆర్కిటెక్చర్. ఓకే, సో ఆర్కిటెక్చర్ మనం చేసే ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఇది. ఓకే, సో అగైన్ ఐ విల్ డిజైన్ ఏ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఓకే, so next session lo I'll create a diagram and I'll show you like how we are going to do this. Okay, so this will be design architecture matram public lo pedutuna nenu prastutaniki. Okay, so but the design, the thing and the project will be for the members only. Okay, so first ఎవరైతే జాయిన్ అయినారో DevOps మాస్టర్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కనిపిస్తుంది. లేదు మీకు స్పెసిఫిక్గా AWS కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ మెంబర్షిప్. ఓకే, సో ఏదైనా మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. డిసెంబర్లో ఐఎమ్ ప్లానింగ్ టు బై ఎ సర్వర్. ఓకే, సో సర్వర్ బై చేద్దాం అనుకుంటున్నా. ఐ నీడ్ యువర్ హెల్ప్, యువర్ సపోర్ట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ దసరా వీక్. బై.